హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్యనే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్లో 6180 టెక్నీషియన్ పోస్టులు ఉంటాయి. 6180 టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. సో దేశంలోని 17 రైల్వే జోన్లు, వివిధ ఉత్పత్తి యూనిట్లలో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగం సహా మొత్తం 51 కేటగిరీలో 6180 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదలైపోయింది. అయితే దీనికి ఈ నెల 28 నుంచి జూలై 28 వరకు మరి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల అంటే జూన్, ఇదేది జూన్ 28 నుంచి జూన్ 28 నుంచి మరి జూలై 28 వరకు ఒక నెల రోజులు మనకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో గ్రేడ్ 1 కింద 180 టెక్నీషియన్ పోస్టులు ఉంటాయి. ఇందులో గ్రేడ్ 3 కింద 6000 పోస్టులు ఉన్నాయి. గ్రేడ్ 3 కింద 6000 పోస్టులు, గ్రేడ్ 1 కింద మరి 180 పోస్టులు ఉన్నాయి. మొత్తం 6180 పోస్టులు అయితే ఉన్నాయి. సో గ్రేడ్ 1 పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ, బిఎస్సి డిగ్రీ, అలాగే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ చదివి ఉండాలి. అంటే బిఎస్సి డిగ్రీలో ఈ సబ్జెక్ట్ అనమాట, ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ చదివిన వాళ్ళకు అర్హత ఉంటుంది. ఇక గ్రేడ్ 3 పోస్టులు అంటే కొంచెం చిన్న స్థాయి పోస్టు. సో ఈ పోస్టుకు ఎస్ఎస్సి, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అంటే 10th క్లాస్ పూర్తయి ఐటీఐ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మరి ఈ జాబ్కి అర్హులు. దేనికి? గ్రేడ్ 3 పోస్టుకు అర్హులు అనమాట. దీనికి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 6000 పోస్టులు ఉన్నాయి. ఓకేనా? ఇక తర్వాత వచ్చినట్టు మనకు అభ్యర్థుల వయస్సు గ్రేడ్ 1 పోస్టుకు 18 నుంచి 33 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇక గ్రేడ్ 3 పోస్టుకు వచ్చినట్లయితే ఇది కూడా 18 నుంచి దీనికి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. దీనికి ఇంకొంచెం వయసు తక్కువ ఉండాలా. సో దీంతో పాటు మరి ఏజ్ లిమిట్ క్యాస్ట్ని బట్టి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఇక తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్ అయితే చేస్తారు. అందులో కూడా పాస్ అవ్వాలి. ఈ విధంగా గ్రేడ్ 1 పోస్టుకు నెలకు 29,200 బేసిక్ స్టార్ట్ అవుతుంది. అంటే బేసికే 29,200 ఉంటే వాళ్ళకు మంత్లీ నెట్ తీసుకున్నట్లయితే అట్లీస్ట్ 34 నుంచి 35 వరకు చేతికి వస్తుంది కట్టింగ్స్ బోను. ఇక గ్రేడ్ 3 విషయానికి వచ్చినట్లయితే 19,900 బేసిక్ పే ఉంటుంది. ఇది మూల వేతనం. 1900 మరి 900 అంటే ఒక 100 దాకా 20,000. అంటే బేసిక్ ఎంత ఉంటే మనకు నెట్ ఎంత వస్తుంది? 25,000 చిల్లరట్లా నెట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చినట్లయితే 500. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళలకు వచ్చినట్లయితే ఈబీసీ అభ్యర్థులకు వీళ్ళందరికీ 250 మాత్రమే ఉంటుంది. సరే, ఈ ఫీజు 200, 500 అనేది పెద్ద మ్యాటర్ కాదు. సో మరీ ఎక్కువ అయితే లేదు, మినిమం మరి 250 అయితే ఫీజు ఉంటుంది. సో ఇది పరిస్థితి. మరి మనకు 6180 టెక్నీషియన్ పోస్టులకు అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు డెఫినెట్గా అప్లై చేసుకోండి. సో 18 నుంచి 33 ఏళ్ళ వరకు గ్రేడ్ 1, 30 ఏళ్ళ వరకు గ్రేడ్ 3 పోస్టు. సో ఎక్కువ పోస్టులు కూడా మన గ్రేడ్ 3 వాళ్ళకే ఉన్నాయి కాబట్టి 10th పాస్ అయ్యి ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు ఇది ఒక శుభవార్తలాగా మనం భావించాలి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.